కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర ఏడాదిన్నర పాప కిడ్నాప్ కేసును 12 గంటలు ఛేదించారు పోలీసులు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా డబీర్పుర రైల్వే స్టేషన్లో పాపను గుర్తించి కిడ్నాప్ చేసిన మహిళను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి. గతంలో చిన్నారి తల్లి మమత, నిందితురాలు మంజుల ఇద్దరు కలిసి భిక్షాటన చేసేవారని తెలిపారు. ఆ సమయంలో తీసుకున్న 1500 అప్పు చెల్లించలేదనే కోపంతో చిన్నారిని ఎత్తుకువెళ్లి అమ్మాలని చూసిందని చెప్పారు. ఈ కేసులో నిందితురాలి మరిది మున్నా పరారిలో ఉన్నట్లు డీసీపీ తెలిపారు. కిడ్నాప్కు గురైన పాపను అమ్మమ్మ పార్వతమ్మకు అప్పగించారు పోలీసులు. మనకు 2 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్ లో విక్టిమ్ ఎవరైతే ఉన్నారో విక్టిమ్ మైనర్ గర్ల్ వాళ్ళ మదర్ ఇక్కడ కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర డైలీ బెగార్ చేసుకుంటూ ఒక 3 చిల్డ్రన్స్ తోటి జీవనం చేస్తూ ఉంది. అయితే నైట్ 2 గంటలకు మనకు పోలీస్ స్టేషన్ కి వచ్చేసి వాళ్ళ చిన్న అమ్మాయి అంటే బేబీ గర్ల్ ఆఫ్ 1.5 year old మిస్ అయిందని మనకు ఒక కంప్లైంట్ వచ్చింది. ఇమీడియట్ గా కాచిగూడ పోలీస్ స్టేషన్ లో కేసు రిజిస్టర్ చేసి అండర్ ది లీడర్షిప్ ఆఫ్ SHO చంద్రకుమార్ అండ్ డిఐ అంబర్పేట మల్లీశ్వరి మరియు వాళ్ళ సురేష్ కుమార్ SI అండ్ అదర్ టీమ్ మెంబర్స్ అందరు కలిసి కూడా అన్ని CCTVs వెతకడం జరిగింది. సో ఈ CCTVs వెరిఫై చేసినప్పుడు ఒక లేడీ ఈ పాపను ఎత్తుకుపోతున్నట్టు కనబడ్డది. CCTVలో కనబడి ఒక ఆటోలో ఎక్కి పోయిందనమాట. సో దాన్ని బేస్ చేసుకొని మన వాళ్ళు టీమ్స్ తో పాటు వెరిఫై చేస్తే షీఈ్ రోమింగ్ అఫ్జల్ గంజ్, తర్వాత నెక్స్ట్ డబీర్పుర, ఇక్కడెక్కడ చాలా ప్లేసెస్ తిరిగాము. సో లాస్ట్ ఫైనల్ గా డబీర్పుర రైల్వే స్టేషన్ లిమిట్స్ లో ఈమె టచ్ ఆడుతుండగా చూసి మన వాళ్ళు పట్టుకున్నారు.